మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ములుగులో గౌతమ్ బుద్ధ లయన్ ప్రాంతీయ సదస్సు. లయన్ క్లబ్ సేవలను అభినందించిన మంత్రి. ఏపీ అసెంబ్లీ సమావేశాలపై మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు. చంద్రబాబు కూడా హాజరైతే బాగుండన్న అమంచి. భువనగిరిలో ఎంపీ కోమటిరెడ్డి రాస్తారోకో. రోడ్డు ప్రమాదం బాధితులకు అండగా ధర్నా. జూబ్లీహిల్స్ లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. దళిత బంధుపై కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన దళితులు. డీటెయిల్స్ చూస్తే సామాజిక సేవా కార్యక్రమాలతో లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇక ములుగు రోడ్డులోని వజ్రా గార్డెన్ లయన్స్ క్లబ్ ఆఫ్ కృషి ఆధ్వర్యంలో నిర్వహించిన గౌతమ్ బుద్ధ లయన్ ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. రీజియన్ చైర్మన్ చెన్నమనేని జయశ్రీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. చెన్నమనేని జయశ్రీని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు అభినందించారు. నూతన సావనీర్ ఆవిష్కరించారు. ఇక సమాజంలో ఆపదలో ఉన్న సహకారం అందించాలని ఆశయంతో లయన్స్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద సభ్యులను కలిగిన స్వచ్ఛంద సేవా సంస్థ లయన్స్ క్లబ్ ప్రజల మన్ననలు పొందడం గర్వకారణమని కొనియాడారు. Dear Lions, అందమైన జీవితం అనేది కళల కంటే రాదు, కష్టపడితే వస్తుంది. మనం ఒకరికి మంచి వాళ్ళం, ఇంకొకరికి చెడ్డవాళ్ళం, మరొకరికి ఏమీ కావాలి, ఇంకొకరికి అన్నీ మనమే. అదే జీవితం. నువ్వు ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానం, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ. అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు. ఎందుకంటే రాత్రంతా కష్టపడి వినిపించిన పువ్వుకే తెలియదు తెల్లారితే కానీ పైన గుడికో లేదా శ్మశానికో అని. ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటే పూరి గుడిసెలో ఉన్న ప్యాలెస్లో ఉన్న వారి కన్నా ఎంతో సంతోషంగా ఆనందంగా జీవించగలం. సంతృప్తితో ఉన్న వారికి పేదరికం కూడా, సంతృప్తితో ఉన్న వారికి ఐశ్వర్యాలు కూడా దుఃఖం కలిగిస్తాయి. పచ్చం గుడిదైపోతున్నాయి, ఆస్తుల ముందు ఆదరైపోతున్నాయి ఆప్యాయత. లయన్స్ నేటి మన ప్రవర్తనలే రేపు మన పిల్లలకు అస్త్రాలు. మనం చేసే పనిలో మంచి కనపడాలి, కానీ మనిషి కనపడాల్సిన అవసరం లేదు. జీవితంలో మనం సుఖం
ప్రభుత్వంగా. అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు కూడా హాజరైతే సమస్యలపై చర్చించేందుకు అవకాశం ఉండేదని మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ అభిప్రాయపడ్డారు. అమరావతి విషయం రాష్ట్ర ప్రజల సమస్య కాదని చీరాల మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ అన్నారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని ఎక్కడ పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే హక్కు అని పేర్కొన్నారు. ఎక్కడ నుండి పరిపాలించాలి అనేది ముఖ్యమంత్రికి ఉండే స్వేచ్ఛ హక్కు అని అన్నారు. జగన్ కి సీజనల్ గా రూల్ చేసే హక్కు ఉందని మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ తెలిపారు. ఆయన ఏదైతే ఇష్యూలో ఎఫ్ఎండ్ అయ్యి బయటకు వచ్చాడో దాన్ని ఆయన పార్టీ సభ్యులు వ్యతిరేకించినట్ట వాళ్ళ సభ్యులు అసెంబ్లీకి వెళ్ళటం ద్వారా ఆయన ఏదైతే ఇంట్లో ఆడాలని ఎవరు అనకూడదండి. నేను ఐఎమ్ అగెన్స్ట్ దట్. నేను దాని గురించి కామెంట్ చేయను. ఆయన బాధపడ్డాడు. ప్రజలు కూడా మీ సమస్యలకు ఫీల్ అవ్వమని వరద బాధితులు కూడా ఆయన చెప్పుకున్నాడు. దట్ ఈజ్ ఓకే, పార్ట్ ఆఫ్ హిజ్ ఎండ్ ఓకే. కానీ దాన్ని అతని వరకు ఎందుకు పరిమితం చేసుకున్నాడు? నేను ఒక్కడిని వెళ్ళను అంటే వాళ్ళు వ్యతిరేకించినట్ట ఆయన వాదనని. అది ద్వంద్వ వైఖరి. చంద్రబాబు నాయుడు కూడా వెళ్తే గుడ్. ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉండి అతనే సీనియర్ అని చెప్పుకుంటాడు. అకార్డింగ్ టు దట్ సీనియారిటీ హీ కెన్ గివ్ ద అడ్వైస్ టు ద జగన్ గవర్నమెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్. అంతేగాని హాజరవ్వకుండా ఉండటం కరెక్ట్ కాదు. బేతాళుడి ప్రాణం మర్రి చెట్టు తొర్రలో ఉన్న చిలకలో ఉన్నట్టు కొన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీ ఆర్థిక వాళ్ళ ఉనికి తాలూకా ఉన్నటువంటి వ్యవహారం రాజధాని అని వాళ్ళు బహిరంగంగా ఒప్పుకుంటున్నట్టే. ఇవాళ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. కరోనా వచ్చింది, ఆర్థికంగా ఇబ్బందులు ఉండి రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగితే మనకి పెద్ద ఎత్తున మనం మౌలిక రంగంలో చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ అయ్యి హైదరాబాద్ని కోల్పోవడం జరిగింది. ఇక్కడేమి లేవు. ఇప్పుడు కియా ఒకటి వచ్చిందని చెప్తున్నారు కానీ 250 కియాలు ఉన్నాయి చెన్నైలో. అక్కడ ఎవరు చెప్పడం. కానీ ఇక్కడే మాత్రం ఈ ఊకదంపుడు మీడియా చెప్తూ ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక రాజధానిదే మేము విజయం అని చెప్పడం అంటే ఇంకా వాళ్ళ ఉనికి అందులో ఉంది. అంటే ఇప్పుడు జగన్ గారు ఏదైతే ఇది 10 మందికి చెందాలి, 10 చోట్ల అభివృద్ధి చెందాలని భావించాడో దాన్ని వాళ్ళు పరోక్షంగా ఒప్పుకుంటున్నట్టే. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే యాదాద్రి భువనగిరి జిల్లా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధర్నాకు దిగారు. రాయగిరిలోని గ్రామస్తులు కుటుంబ సభ్యులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై ధర్నా బైఠాయించడంతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రాచకొండ అడిషనల్ సిపి ఎంపీకి ఫోన్ చేసి రాస్తారోకో విరమించాలని చెప్పడంతో ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేంత వరకు రోడ్డుపైనే ఉంటామని స్పష్టం చేశారు వారు. ఆర్టీసీ ఎండీ రావాలి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రావాలి. అప్పటి వరకు లేవని ఎదికెళ్ళి నువ్వు ఏం చేసి నేను మాట్లాడకు. నువ్వు కూడా మాట్లాడకు. నాకు ఎందుకు చేసావు ఫోను? నువ్వు ఎందుకు చేసావు నాకు ఫోను? నువ్వు ఎందుకు ఫోన్ చేసావు నాకు? నువ్వు చెప్తాను. నాకు ఫోన్ చేయొచ్చు. ఆర్టీసీ మినిస్టర్ పంపి, కమిషనర్ పంపి లేకపోతే నేను మాట్లాడా ఈయనే పండుకుంటా. నేను ఆడు పేద పిల్లలు, కూలోళ్ళు. ఎందుకు చేసినావు? తప్పు చేసినావు. చేయొద్దు. నాకు చేయొద్దు. కన్సర్న్ ఆఫీసర్ చేయాలి, కన్సర్న్ మినిస్టర్ చేయాలి. ఒక పార్లమెంట్ సభ్యునికి ఎవరు పడితే వాళ్ళు చేయొద్దు. పార్లమెంట్ సభ్యునికి అడిషనల్ సిపి ఇస్ ద నథింగ్. అడిషనల్ సిపి ఇస్ ద నథింగ్ బిఫోర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. యు నో దట్? వాట్ ఇస్ ద ప్రోటోకాల్ ఆఫ్ ఎంపీ? యు నో? అడిషనల్ జీపీ కాదు, డీజీపీ మాట్లాడాలి. నువ్వు కాదు. ఇవన్నీ విషయాలు కాదు సార్.
ఆయన మాట్లాడుతున్నాడు డీజీపీ మాట్లాడా రోడ్డు మీద పడుకుంటా 4 రోజులైనా రోడ్డు మీద పడుకుంటా. అరే ప్రజల గురించి నువ్వు మాట్లాడు కాదు, ఇది నా ఏరియా, ఇది ప్రజలు పక్క నుంచి నడుచుకుంటా పోతారు. పైసలు ఉంటారు కార్లు ఉన్నోడు పక్కకి వెళ్ళి తిరిగిపోతాడు. నువ్వు అరే నీకేమైనా ఆఫీసరు నిజంగా నువ్వు మానవత్వం ఉంటే సజ్జనతో మాట్లాడిపించి ఎక్స్ప్రెస్ చేస్తా. డ్రైవర్ తప్పు చెప్పేది నువ్వు రోడ్డు మధ్యలో పని చేసుకుంటే జూబ్లీహిల్స్ లో దళిత నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పథకానికి ఈ ఏడాది బడ్జెట్ కేటాయించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సాగు సంక్షేమ రంగాలకు పెద్దపీట వేశారని అన్నారు. దళిత బంధు ఏకంగా 17,700 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ సభ్యుడు బక్కా జడ్సన్ తన నివాసంలో నిరాహార దీక్షలు చేపట్టారు. చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడంపై అసెంబ్లీ గేటు ముందు ప్రజాస్వామ్యబద్ధంగా వారిని అడ్డుకుంటామని పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు బక్కా జడ్సన్ను హౌస్ అరెస్టు చేయడంతో ఆయన ఇంట్లోని నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ పీసీసీ జనరల్ సెక్రటరీ ఉజమా షకీరా నిమ్మరసం తాగించి ఆయన చేత దీక్ష విరమింపచేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ భుజాలపైన వేసుకుని నాయకులను గెలిపిస్తే పార్టీ మారిన నాయకులపై అనర్హత వేటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన 12 మంది నాయకులు రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. మన నాయకురాలు సోనియా గాంధీ గారు 1200 మంది విద్యార్థుల అమర త్యాగాలను వారు గౌరవించి మరి తెలంగాణ ఇస్తే ఈరోజు తెలంగాణ సోనియా గాంధీ వల్ల తెలంగాణ వచ్చిందని కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించారో ఆ సోనియా గాంధీ అధ్యక్షురాలైన కాంగ్రెస్ పార్టీని అవమానపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపైన మరి గెలిచినటువంటి 12 మంది ఎమ్మెల్యేలు అప్రజాస్వామ్యంగా. నా ప్రశ్న ఒకటే, వీళ్ళు అమ్ముడుపోయినరా? ఎవరైనా వీళ్ళని తీసుకుపోయి అమ్మిండ్రా? లేకుంటే కేసీఆర్ బలవంతంగా తీసుకుపోయి వాళ్ళ దొడ్లో కట్టేసుకున్నాడా? ఎందుకంటే రేపటి దినాన ప్రజాస్వామ్యం పైన అపహాస్యం పాలయ్యే పరిస్థితి ఈ రోజు ఏర్పడ్డది భారతదేశంలో. తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా మరి వీళ్ళ బుద్ధి మారలేదు. ఒక్కరి బుద్ధే రాజకీయ నాయకులు దుండని చెప్పి ఒక సందేశం బయటికి పోయే అవకాశం ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు సొంతగా గెలిచింది కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ భుజ స్కంధాల పైన వేసుకొని ఇంటింటికి తిరిగి గెలిపించారు వీళ్ళందరినీ. ఈ రోజు కాసుల కాముడు పైన వీరు మరి అసెంబ్లీలో ఉండే నైతిక హక్కు వీళ్ళకి లేదు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఉండడానికి అర్హత లేదు. నేను వీళ్ళు గెలిచినప్పటి నుండి ఈ రోజు వరకు ప్రతి సెషన్ లో ఏదో విధంగా నా నిరసన తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు కూడా నిరసన తెలుపుతా ఉన్నా. నేను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా నేను తెలియజేసుకున్నది ఏంటంటే, మరి వీళ్ళు పోయి ఇన్ని రోజులు అవుతుంది, మరి మీరు ఏ విధంగా పోరాటం చేసిండ్రు, వీళ్ళని ఆపడానికి మీరు ఏ ప్రయత్నాలు చేసిండ్రు? टीपीसीसी जनरल सेक्रेटरी, आज मैंने जटसन भैया का जो है जटसन भैया भूख हड़ताल पे बैठे थे. हमारी ये डिमांड थी कि जितने भी ये 12 एमएलए जो कांग्रेस के नाम पे टिकट लेकर कांग्रेस के नाम पे जीते, उसके बाद जो है दल बदलू की तरह जो है टीआरएस में गए, हमारी ये डिमांड थी कि हम उनको जो है सस्पेंड डिमांड था हमारा, और हमारा आज का ये प्रोग्राम था कि हम असेंबली के बाहर धरना देंगे.
और उनको असेंबली के अंदर घुसने नहीं देंगे, क्योंकि वो उसके मुस्तहक नहीं है। कांग्रेस के नाम पे आप जीते हैं। कांग्रेस एक सेक्युलर पार्टी है, नेशनल पार्टी है। कांग्रेस के नाम पे आप जीते, उसके बाद आप अपने मतलब के लिए, अपने फायदे के लिए, आवाम के लिए नहीं गए, वो लोग पब्लिक के लिए नहीं गए, अपने फायदे के लिए, किस्सा कुर्सी के लिए टीआरएस में गए। और वो भी ऐसी पार्टी में गए जो तेलंगाना राष्ट्र समिति नहीं है, तानाशाही राष्ट्र समिति है। अगर आप देखेंगे असेंबली में कांग्रेस वालों को बात करने का मौका नहीं दिए, गवर्नर को जो है बजट के ऊपर स्पीच देने नहीं दिए। जब రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో మహాలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అంతర్రాష్ట్రీయ ఎద్దుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ గండ్ర రమేష్ గౌడ్, జెడ్పీటీసీ శ్రవణ్ విశాల, ఎంపీపీ రవీంద్ర యాదవ్ పాల్గొన్నారు. గెలుపొందిన వారికి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు విశాలక్ష్మి గారు కూడా మనల్ని చేస్తున్నటువంటి గౌరవ పెద్దలు వారు కూడా సర్పంచ్ గారు అందరూ కూడా పేరున ధన్యవాదాలు. సార్ అవతరిస్తూ దయచేసి అవుతూ బయటకు వెళ్ళాలి. కొద్దిగా సైడ్ జరగండి, కొద్దిగా ఎంకి జరగండి. సార్ అజయ్ గారు, సార్ ఇక్కడ స్ట్రైట్ గా ముందుకు చూడాలి. సార్ అజయ్ యాదవ్ గారు, సార్ ఒక్కసారి ఎదురు సార్ మా ముందుకు చూడాలి. ఎదురు ముందుకు ఇటు పైకి. ఓకే. పశు ప్రేమికుడు, ప్రోత్సాహవంతుడు. సార్ చంద్రకళ పైకి ఎత్తండి. సార్ మీరు చంద్రకళ పైకి ఎత్తాలి, తిప్పాలి. మన అధికార పార్టీ కూడా అట్లే తిరగాలి. దీవించి వాళ్ళ పాడి పంటలు సమృద్ధిగా వచ్చి ఇంకా సంతోషంగా ఈ కార్యక్రమం ఎక్కువ చేస్తారు. కాబట్టి ఆ భగవంతుడి కోరుతున్నాం. కరోనా టైం నుంచి ఆ భగవంతుడు కాపాడి ఇప్పుడు ప్రజల జీవితం గురించి పాడి పంటలు మళ్ళా పంటలకు గత సంవత్సరం నుంచి, గత 2 సంవత్సరాల నుంచి వర్షాలు ఎట్లా పడుతున్నాయో అదేవిధంగా ఇప్పుడు పంటలకు అనుగుణంగా వర్షాలను కురిపించి రైతులను కాపాడాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన భక్తులు కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం పొంది పోవాలని, ఆ భగవంతుని ఆశీర్వాదం మీకు కావాలని కోరుకుంటూ సెలవిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నవ్యజ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులపై దాడి చేస్తున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల పనితీరుపై జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. నవజ్యోతి పాఠశాలకు ప్రభుత్వ అనుమతి లేకున్నా పాఠశాలను నడుపుతున్నారని అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వెల్లడించారు. 3 రోజుల క్రితం పాఠశాలలో ఓ విద్యార్థిని టీచర్ కొట్టడంతో విద్యార్థికి చెయ్యి విరిగిందని తెలిపారు. పాఠశాల అనుమతిని రద్దు చేసి సంబంధిత యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏం పేరు నీది?
పోషకాలకు నెల మామూలు అందడం వల్ల ఈరోజు చర్యలు తీసుకుంటే ఈరోజు మండల ప్రజలంతా కూడా విద్యార్థి తల్లిదండ్రులు కూడా మేము అందరూ కూడా అనుకుంటా ఉన్నాం. ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకుంటే మీ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ యొక్క స్కూల్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే విద్యార్థి చెయ్యి విరగొట్టినా ఈ పాఠశాల యజమాని పైన క్రిమినల్ కేసులు పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పర్మిషన్ లేకుండా నడుపుతున్న హై స్కూల్ వెంటనే సీజ్ చేయాలని ఈ స్కూల్ పైన వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి అధిక ఫీజులు వసూలు చేసిన ఈ మేనేజ్మెంట్ పైన వెంటనే కేసులు బనాయించాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. లేకుంటే ఒక 2-3 రోజుల్లో ఈ స్కూల్ పైన తీవ్ర పరిణామాలు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు అధిక ఫీజులు వసూలు చేస్తే విద్యార్థుల పైన భౌతిక దాడులు దిగి విద్యార్థుల ప్రాణాలు తీసే ప్రయత్నం ఏ స్కూల్ చేసినా కూడా భౌతిక దాడులు స్కూళ్ళ పైన దిగుతామని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే ఫిట్నెస్ బస్సులు నడుపుతూ ఈరోజు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈరోజు జిల్లా లోపల నడుస్తూ ఉన్నాయి, మండల లోపల నడుస్తూ ఉన్నాయి. విద్యార్థుల స్ట్రెంత్కు మించి బస్సుల్లో ప్రయాణిస్తూ ఉంటే ఇలా ఆర్టీఓ కావచ్చు, డిటిఓ కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారని మీ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ మాట్లాడుతూ సైన్స్, టెక్నాలజీ రంగాల్లోనే కాకుండా రాజకీయాలు, క్రీడలు, విద్య మొదలైన అనేక రంగాల్లో స్త్రీలు ముందున్నారని తెలిపారు. మహిళలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలకు ముగ్గుల పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఇక గెలిచిన వారికి బహుమతులు ఇచ్చి సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మరియు ముందున్న చాలా బాగా చెప్పారు. ఇంకా అంగన్వాడీ టీచర్స్ నుంచి 10 మందిలో నాకు ఇద్దరే మాట్లాడారు. అయితే అప్పుడు ఒకటే రోజున నిర్వహించుకునే వాళ్ళము. మనం చూడండి 3 years నుంచి 1 week వారోత్సవాలు చేసుకుంటున్నాం. అంటే మనకు సరిపోతలేదు ఒక రోజు అనేది. మనం సంవత్సరం అంతా పని చేస్తున్నాము, మనకు ఒక రోజు సరిపోతలేదు. ఒక వారం రోజుల పాటు మనం నేను ఆఫీసుకి పోతున్నా, ఉద్యోగం చేస్తున్నా, డబ్బులు వేస్తున్నా, పిల్లల ఖర్చులన్నీ వెళ్ళదీస్తున్నా, నా భార్య ఇంట్లోనే ఉంటుంది, ఆమె ఏమి బర్డెన్ పడట్లేదు ఆమె పైన అని ఒక రోజు ఏం చేశాడంటే వెంకటేశ్వర స్వామి గుడికాడికి పోయి దేవుడిని కోరుకుంటుంది. దేవుడా నాకు ఇప్పుడు పేరెంట్స్ అయితే ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే అమ్మాయిలను అయితే మొత్తం అబ్బాయిలాగానే పెంచుతున్నారు. అమ్మాయిలు లేని పేరెంట్స్ అయితే చాలా బాధపడుతున్నారు. మాకు ఒక అమ్మాయి ఉంటే బాగుందన్న ఫీలింగ్ వచ్చింది. అని ఫ్యామిలీలో మన సిస్టర్స్ అండ్ అమ్మ వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారో మగవాళ్ళు ఇంట్లో మన చెల్లెళ్ళకి అక్కలకి ఎట్లా సపోర్ట్ చేస్తారో బయట ఉద్యోగం చేసుకునే అమ్మాయిలకి కానీ ఆడవాళ్ళకి కానీ ఎవరైనా సరే మగవాళ్ళు అలానే సపోర్ట్ చేస్తే మేము బయట కూడా అంటే ఉద్యోగ రంగంలో కానీ ఇతరత్ర రంగాల్లో కానీ మా వంతు మేము ఎంత ట్రై చేయాలో, ఎంత అభివృద్ధికి తీసుకెళ్లాలో అంత అభివృద్ధిలోకి తీసుకెళ్తాము. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. దాంట్లో చేయొచ్చు కదా గేమ్స్లలో, ఒక మాట్లాడేదానికి ఒక దాంట్లోనే ఎగ్జిబిషన్ కదా. అదే అంటుంది. ఇప్పుడు సర్పంచ్లు ఇప్పుడే వచ్చిర్రు. ధర్మజుడ సర్పంచ్ గారు లేదు ఈ రోజంతా మీదే. మీరు జెంట్స్ మీద ఏమేమి అనాలనుకుంటున్నారో అన్ని కడుపులో ఏది దాయకుండా బయటికి కుటుంబ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఇక్కడికి చేసినటువంటి మా అక్కలు, చెల్లెళ్ళు, మహిళా ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని స్థానిక నరసింహస్వామి కళ్యాణ మండపంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పడకట్టి రమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, భావి సమాజంలో స్త్రీ పాత్ర ఎనలేనిదని చెప్పారు. అన్ని రంగాల్లో రాణించే అద్భుత శక్తి మహిళలలో ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి సిపిడిఓ రాజలక్ష్మి, మహిళలు పాల్గొన్నారు. ఇది మన ఆడవాళ్ళ కోసం వచ్చిన పండుగ. మనం 1 yearకి ఒకసారి చేసుకుంటున్నాము. ఇంట్లో మనకి చాలా బాధ్యతలు ఉంటాయి. అలాగే మన జాబ్ విషయంలో కూడా అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తాము. దానికంటే ఒక స్పెషల్గా ఈ పండుగ అనేది మనకు కల్పించి మనం అన్నింటినీ మర్చిపోయి హాయిగా సంతోషంగా జరుపుకునేదానికి మనకి మహిళా దినోత్సవం అని పెట్టారు.
అందరము 80% మహిళలు ఆల్రెడీ మంచిగా అన్ని సమాజంలో రాణిస్తున్నారు. కాకపోతే 20% మంది మహిళలు ఇంకా బయటకు రాలేకపోతున్నారు. దాంట్లో కొంచెం భయం కావచ్చు, అలాగే చదువు విషయంలో తక్కువగా ఉండొచ్చు. అలాంటి వారికి మనం చేయితనిచ్చి ఇంకా ముందుకు తీసుకురావాలి. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ సమాజము అందరూ బాగుంటారు. ఒక భూదేవి అయిన తల్లి కూడా ఆడనే. మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నరసింహ మందిర్లో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీమతి రాజశ్రీ గారు, అదేవిధంగా రాణి మేడం, తర్వాత జయ మేడం అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ మహిళా దినోత్సవం యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యత ఏంటంటే ఇది కుల మత వర్ణ భేదాలకు సంబంధం లేకుండా మహిళలు సామాజికంగా రాజకీయంగా అదేవిధంగా ఆర్థికంగా పురుషులతో సమానమైన హక్కులు కావాలని చెప్పి దాదాపు 113 సంవత్సరాలు కింద పోరాటం చేసి చివరికి 20 సంవత్సరాల తర్వాత ఈ మహిళా దినాన్ని మనం ఆనాడు ప్రకటించుకోవడం జరిగింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనము మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీన జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు రావాలని చెప్పి ఎప్పుడైతే ఆర్థికంగా ముందుకు వెళ్తామో రేపు పిల్లలకు భవిష్యత్తులో కూడా వాళ్ళ యొక్క మంచి జీవనాన్ని మనకు కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా ముందుకు పోవాలని, అదేవిధంగా సమాజంలో సమానమైన స్థానం ఉండాలని చెప్పి కూడా మహిళలు కోరుకుంటున్నారు. అంతేకాకుండా వాళ్ళ మహిళలకు రిజర్వేషన్ అనేది చాలా ముఖ్యం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ములుగులో గౌతమ్ బుద్ధ లయన్ ప్రాంతీయ సదస్సు, లయన్ క్లబ్ సేవలను అభినందించిన మంత్రి. ఏపీ అసెంబ్లీ సమావేశాలపై మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు, చంద్రబాబు కూడా హాజరైతే బాగుండన్న అమంచి. భువనగిరిలో ఎంపీ కోమటిరెడ్డి రాస్తారోకో, రోడ్డు ప్రమాదం బాధితులకు అండగా ధర్నా. జూబ్లీహిల్స్ లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, దళిత బంధుపై కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన దళితులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.